శ్రీ వారాహి దేవి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నవరాత్రుల పూజలు అందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నవరాత్రులు 9 రోజులు చేసుకునే వారికి ఇంకా మనకి 2 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఇంతవరకు ఎంత ఓపికతో అమ్మ మీద ఎంత భక్తితో నమ్మకంతో పూజలు చేసుకుంటూ వస్తున్నారో ఇక మీదట కూడా అలానే చేసుకోండి. నవరాత్రులు 9 రోజులు చేసిన ఫలితం తప్పకుండా కలుగుతుంది. దాంతో పాటుగా ఆ అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం కూడా లభిస్తుంది. నవరాత్రుల్లో లాస్ట్ 3 రోజులు చాలా విశేషం అండి, చాలా శక్తివంతమైనవి కూడా. సప్తమి, అష్టమి, నవమి ఈ తిథుల్లో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి పంచమి తిథి. అయితే ఆల్రెడీ మనం పంచమి పూజ అయితే చేసుకున్నామండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైనది అష్టమి తిథి అండి. అయితే ఈ అష్టమి తిథి నవరాత్రుల్లో 8వ రోజు వస్తుందండి. ఇంతవరకు ఆ అమ్మ ఆశీర్వాదంతో 7 రోజులు పూజలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 8వ రోజు అష్టమి పూజను అయితే జరుపుకోబోతున్నాము. 7 రోజులకి సంబంధించిన పూజ విశేషాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలని అనుకుంటే చూడొచ్చండి. ఇప్పుడైతే 8వ రోజున అష్టమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ దీపం పెట్టుకోవాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఇంతవరకు ఎవరైతే నవరాత్రులు పూజలు చేసుకోవడానికి కుదరలేదు, ఏదో ఒక అడ్డంకి వలన అమ్మవారికి పూజ చేయలేకపోయామని అనుకునేవారు ఈ 2 రోజులైనా సరే ఆ అమ్మకి సేవ చేసుకొని ఆ అమ్మ కరుణా కటాక్షం పొందండి. లాస్ట్ 2 రోజులు ఆ అమ్మకి పూజ చేసుకునే అవకాశం ఆ అమ్మే మీకు కల్పించింది అన్నట్టుగా భావించి ఆ అమ్మకి పూజను అయితే చేసుకోండి. 2 రోజులు కాకపోయినా కనీసం ఒక్క రోజైనా సరే చేసుకోండి. మనకి ఇంకా అష్టమి నవమి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరు 2 రోజులు చేసుకోవచ్చు, లేదంటే ఒక్క రోజైనా సరే చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే 8వ రోజు పూజ విశేషాల గురించి తెలుసుకుందామండి. అలాగే మీకు వచ్చే డౌట్స్, అంటే అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, శుక్రవారం కదపాలా, శనివారం కదపాలా, రాత్రప్పుడు కదపవచ్చా, ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వవచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా వస్తున్నాయండి. వాటన్నింటికి కూడా సమాధానం చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. దానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 8వ రోజు 2026 జూలై 22 బుధవారం అష్టమి తిథి ఉదయం 7:38 వరకు ఉంటుంది. ఇంకా నిన్న 7వ రోజున అమ్మవారిని శాకంబరి దేవి రూపంలో కాయగూరలతో పూజించుకున్నాం కదండి. అయితే ఆ కాయగూరలన్నీ కూడా ఈ రోజు తీసేయండి. తీసేసి మీరు ఏవైనా వంటల్లో వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అలాగే అమ్మవారికి వేసినటువంటి కాయగూరల మాలలు అన్ని కూడా తీసేయాలి. అలాగే అమ్మవారికి ముందు వేసిన నిమ్మకాయల మాల, చిట్టి గాజుల మాలలు ఇవి కూడా ఈ రోజు తీసేస్తున్నానండి. ఈ రోజు బుధవారం కదా, అందుకని నిమ్మకాయల మాల అది వేసి ఉంటే తీసేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా వెయ్యాలి అనుకుంటే ఈ రోజు అమ్మవారికి వేయొచ్చు. ఇంకా అమ్మవారిని ఈ రోజు నేను నగలతో, పువ్వులు, మాలలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తున్నానండి. మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పంచమి, అష్టమి తిథులు చాలా విశేషమైనవండి. అయితే మనకి పంచమి తిథి ఆల్రెడీ అయిపోయింది. ఎవరైతే పంచమి తిథి రోజున అమ్మవారికి పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు ఈ అష్టమి తిథి రోజైనా సరే ఆ అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. అలాగే పంచమి రోజు అమ్మవారికి ఎంత ఇష్టమైన కంద దీపం అయితే పెడతామండి. ఆ రోజు మిస్ అయిన వారు మళ్ళా ఆ కంద దీపాన్ని ఈ రోజు పెట్టుకోవచ్చు. అయితే కంద దీపం ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయితే ఎవరైతే నవరాత్రులు 7 రోజులు చేసుకుంటామని సంకల్పం తీసుకున్నారో వారికి నిన్నటితో 7 రోజులు కంప్లీట్ అయ్యాయండి. అయితే నిన్న మంగళవారం పీఠాన్ని కదపకూడదు కాబట్టి ఈ రోజు బుధవారం మీరు పీఠాన్ని కదిపేయచ్చు. ఇది 7 రోజులు పూజ చేసుకుంటామని అనుకున్న వారికి మాత్రమే చెప్తున్నానండి. అదే ఈ అష్టమి రోజు ఈ ఒక్క రోజు పూజ చేసుకోవాలనుకునేవారు రేపు పీఠాన్ని అయితే కదపాలి. ఇంకా తర్వాత నవరాత్రుల్లో 8వ రోజు పెట్టుకోవాల్సిన ప్రత్యేక దీపం అయితే చూపిస్తున్నానండి. ఇదే బెల్లం దీపం. దీన్ని స్వర్ణ దీపం అని కూడా అంటారండి. ఈ బెల్లం దీపం లక్ష్మీదేవి అమ్మవారికి, వినాయకుడికి విశేషంగా చేస్తాము. అందుకని ఈ బుధవారం రోజున బెల్లం దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఈ బెల్లం దీపం పెట్టుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ లో 3 గుప్పిట్లు గాని 5 గుప్పిట్లు గాని బియ్యం వేసుకొని ఇప్పుడు దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం దిమ్మ తెచ్చుకోండి. ఒక 1/2 కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది. దానికి ఇలా మధ్యలో గుంతలాగా తీసుకోండి. మనం ఆయిల్ వేస్తే ఒత్తు నిలబడడానికి. దీనికి ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు దీన్ని బియ్యంలో పెట్టుకోవాలండి. కొద్దిగా బియ్యం తీసుకున్నా సరిపోతుంది. బియ్యంలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో ఆవు నెయ్యి వడ్డిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఎరుపు ఒత్తుతో దీపారాధన చేయాలండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేయాలి. ఇప్పుడు ఈ బెల్లం దీపాన్ని బెల్లంతో అలంకరిస్తున్నానండి. మీరు ఏ విధంగా అలంకరించుకోవచ్చు, లేదంటే పువ్వులతో అయినా సరే అలంకరించుకోవచ్చు. దీన్నే బెల్లం దీపం అని అంటారండి. ఈ బెల్లం దీపం మనం ఇంట్లో వెలిగించవచ్చు, లేదంటే గుడిలో కూడా వెలిగించవచ్చండి. ఈ బెల్లం దీపం వెలిగించడం వల్ల మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ అమ్మవారి కటాక్షం వలన సంపదలు వృద్ధి చెందుతాయి. బెల్లం ఎంత తీయగా ఉంటుందో ఈ బెల్లం దీపారాధన చేయడం వల్ల దాని నుండి వచ్చే ఫలితం కూడా అంతే తీయగా ఉంటుందండి.
అందుకని ఈ రోజు పూజలో తప్పనిసరిగా ఈ బెల్లం దీపం అయితే పెట్టుకోండి. వారాహిదేవి నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల దీపాలు పెట్టమని ఒక పెద్ద ముత్తైదవ నాకు చెప్పాను కదండి. ఆవిడ వల్లనే నేను ఈ పూజను ఇంత బాగా చేసుకోగలుగుతున్నాను, అలాగే మీ అందరికీ చూపించగలుగుతున్నాను. ఇంక తర్వాత నేను ఇక్కడ వారాహి అమ్మ దీపం అయితే వెలిగించానండి. ఆ తర్వాత నిత్య దీపపు కుందులు, ఇంకా మీరు ఏమైనా దీపపు కుందులు పెట్టుకున్నట్లయితే అవి కూడా వెలిగించేయండి. ఆ తర్వాత వినాయకుడికి పూజను అయితే చేసుకోవాలి. వినాయకుడికి రోజు మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారో ఆ విధంగా పూజ చేసుకుని ఏదైనా నైవేద్యం పెట్టి హారతినివ్వండి. బుధవారం అష్టమి తిథితో వస్తే దాన్ని బుధాష్టమి అని అంటారండి. ఈ బుధాష్టమి చాలా విశేషమైన రోజు. అది కాకుండా నవరాత్రుల్లో వచ్చే బుధాష్టమికి ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుంది. బుధాష్టమి రోజు చేసే పూజ గ్రహ దోషాలకి, అలాగే ముఖ్యంగా బుధ గ్రహానికి సంబంధించిన బాధలని అన్ని తొలగజేస్తుంది. అలాగే మనకున్న విఘ్నత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు సూచన, ఇవన్నీ కూడా మన జీవితంలో సమృద్ధిగా ఉండేలాగా బుధాష్టమి చేస్తుంది. అయితే మనకి ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అమ్మవారిని పూజించుకుంటాము. అదే మామూలు రోజుల్లో బుధాష్టమి వస్తే కనుక శివయ్యని పూజించాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న బెల్లం దీపాన్ని వెలిగించి దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతల పువ్వులు వేసి ముందుగా ఆ బెల్లం దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే చేసుకోండి. ఎప్పుడు మీరు ఏ మంత్రాలు చదువుకుంటారో అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. అయితే ఈ రోజు అమ్మవారికి నేను కనకాంబరం పువ్వులతో, సిల్వర్ పువ్వులతో, కుంకుమతో, ఎర్రని అక్షింతలతో అమ్మవారిని పూజిస్తున్నాను. మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, మంత్రాలు అన్ని కూడా చదువుకొని పూజించుకోవడమేనండి. మీకు వారాహిదేవి అమ్మవారివి మంత్రాలు ఏమి దొరకకపోయినట్లయితే లలితాదేవి అమ్మవారివి, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు ఏవైనా సరే చదువుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. నేను ముందు వీడియోస్ లో చెప్పాను కదా. ఇక్కడ ఒక విషయం అండి, మీరు లలితాదేవి అమ్మవారి ఫోటో గాని, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో గాని పూజలో పెట్టుకొని పూజ చేసినట్లయితే ఆ అమ్మవార్లకి నిమ్మకాయల మాలను అయితే వేయకూడదండి. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే మనకి నవరాత్రుల్లో 9వ రోజు 2026 జూలై 23 గురువారం వచ్చిందండి. నవరాత్రి అంటే ఒక రాత్రి ముగిసిన తర్వాత మనకి లెక్కలోకి వస్తుందండి. అలా మొత్తం 9 రాత్రులు గడవాలి. అలా చూసుకున్నట్లయితే జూలై 23 గురువారం 9వ రాత్రి అవుతుందండి. అందుకని 9వ రోజు గడవక ముందే మనం పీఠాన్ని అయితే కదపకూడదు. అందుకని 9వ రోజు రాత్రి కూడా గడిచిన తర్వాత మనం ఈ పీఠాన్ని అయితే కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే మనకి నెక్స్ట్ డే జూలై 24వ తేదీన శుక్రవారం అయితే వస్తుందండి. అమ్మవారికి శుక్రవారం, మంగళవారాల్లో మనం ఉద్వాసన అనేది చెప్పము. అందుకని శుక్రవారం కూడా అమ్మవారిని యథావిధిగా పూజించి శనివారం రోజున అంటే జూలై 25వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. జూలై 25వ తేదీన ఉదయం 10 గంటల లోపు మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పి అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. అమ్మవారిని మేము ఇన్ని రోజులు ఉంచలేమండి, పీరియడ్స్ కారణంగా లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు ఉంచలేమని అనుకునేవారు 9వ రోజున 23వ తేదీన గురువారం సాయంత్రమే మీరు అమ్మవారిని కదిపేయండి. కానీ నవరాత్రి పూజా ఫలితం సంపూర్ణంగా మీకు దక్కాలి అంటే 25వ తేదీన శనివారం అమ్మవారి పీఠాన్ని కదిపి ఉద్వాసన చెప్తేనే మీకు సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఎప్పుడు తినాలని అడుగుతున్నారు. మీరు పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డోర్ వేసి బయటికి వెళ్ళిపోతారు కదండి. ఆ తర్వాతే అమ్మ శక్తి అంతా కూడా ఆ ప్రసాదాల మీద పడుతుంది. తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పోయాక ప్రసాదాలన్నీ తీసుకొని మీరు తినొచ్చండి. ఉపవాసంతో ఉన్నవారు అమ్మవారి దగ్గర పెట్టిన పానకాన్ని తీసుకొని ముందుగా తాగండి. ఆ తర్వాత మీరు భోజనం గానీ టిఫిన్ గానీ చేయండి. ఇంక ఈ రోజు అమ్మవారికి బీట్రూట్ అలాగే చెర్రీ పొల్లైన అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి. దీంతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన పానకం కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు అమ్మవారి పాదాల పైన వేసి చేతులు జోడించి మోకాళ్ళ పైన అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ విధంగా గుప్త నవరాత్రిలో 7వ రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే బెల్లం దీపం కొండెక్కిన తర్వాత ఈ బెల్లాన్ని ఏదైనా ప్రసాదం చేసుకొని తినొచ్చండి. లేదంటే ఏదైనా ఆవుకు పెట్టండి, చాలా చాలా మంచిది. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టేయండి. కిందన వేసిన బియ్యాన్ని మీరు వంటల్లో వాడుకోవచ్చు. ఇంకేనండి ఈ వీడియో. నవరాత్రుల్లో 8వ రోజు సింపుల్ పద్ధతిలో పూజా విధానం మీకు చూపించాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశాను. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నవరాత్రుల్లో ఆఖరి రోజు 9వ రోజులు అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి, ఈ భోజనం ఎలా పెట్టాలి, నిండు తాంబూలం ఎలా ఇవ్వాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.